ప్రపంచానికి నీతులు చెబుతాడు. ఏ దేశంలో ఆందోళనలు జరిగినా జోక్యం చేసుకుంటాడు. నిరసనకారులపై దెబ్బ పడితే మీ దేశంపై యుద్ధం చేస్తామని ఇరాన్కు వార్నింగ్ ఇస్తాడు. కానీ సొంత దేశంలో జరుగుతున్న నిరసనలు, వాటిని అణిచివేయడానికి జరుగుతున్న అరాచకాలు మాత్రం ఆయనకు కనిపించవు. ట్రంప్ పిచ్చి చేష్టలు ప్రపంచాన్నే కాదు, సొంత ప్రజలను కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాల్లో కంటే అగ్రరాజ్యంలోనే భారీగా నిరసనలు జరుగుతున్నాయి. ట్రంప్ పై జనం ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ట్రంప్ పాలనను, విధానాలను ఎండగడుతూ గట్టిగా ప్రశ్నిస్తున్న ప్రజలపై ట్రంప్ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. ప్రజలు ఎక్కడికక్కడ శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉంటే టెర్రరిస్టులను ఈడ్చినట్టు ఈడ్చుకుంటూ వెళ్తున్నారు. మహిళలు, వృద్ధులపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా అమెరికాలో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసుల దారుణాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ అమెరికా పోలీసు విభాగాన్ని సింపుల్ గా ఐస్ అని పిలుస్తారు. ఇటీవల ఇమిగ్రేషన్ ఆపరేషన్ వ్యతిరేక నిరసనల్లో ఓ మహిళను ఐస్ పోలీసులు కాల్చి చంపడం సంచలనం రేపింది. మిన్నియాపాలిస్ లో ఇమిగ్రేషన్ ఆపరేషన్ జరిగింది. ఈ క్రమంలో ఇమిగ్రేషన్ ఏజెంట్ ఒకరు కారులో కూర్చున్న మహిళపై కాల్పులకు పాల్పడ్డాడు. దాంతో అక్కడికక్కడే 37 ఏళ్ల రెనీ గుడ్ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. రెనీ గుడ్ అనే మహిళ మృతి తర్వాత అమెరికాలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఈ ఘటనను ముక్త కంఠంతో ఖండించారు. అయితే ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వడం ఎప్పుడో మర్చిపోయిన ట్రంప్ రెనీ గుడ్ అనే మహిళను పోలీసులు చంపిన ఘటనను సమర్థించుకున్నారు. ఐస్ ఏజెంట్లు హీరోలంటూ ప్రశంసించారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలనే కొంతమంది విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అమెరికాలో చెలరేగుతున్న అల్లర్లకు సరైన సమాధానం చెప్పలేని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యథావిధిగా ఇరాన్, వెనిజువెలా, క్యూబా తదితర దేశాల విషయంలో చేస్తున్న ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇరాన్ అల్లర్లపై గంట గంటకు నివేదికలు తెప్పించుకుంటున్నామని, తాడోపేడో తేల్చుతామని అంటున్నారు.